సంగీత సాహిత్య స్వర సంగమ దృశ్యకావ్యానికి స్వాగతం. నా పేరు ధనుంజయ్. సూర్య నటిస్తున్నటువంటి కంగువ ఈ మూవీ నుంచి ఫైర్ సాంగ్ పేరుతో ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. మరి ఆ పాట ఎలా ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. లెట్స్ కమ్. ఈ పాటని రాసింది శ్రీమణి. ఏమన్నా ఉందా పాట, అబ్బబ్బబ్బబ్బ అల్టిమేట్ అనమాట. ముందుగా సాహిత్యం గురించి మాట్లాడుకుంటే పల్లవి స్టార్ట్ అవుతుంది. జ్వాలలో రకాలను వివరిస్తూ ఆది జ్వాల, అనంత జ్వాల, వైర జ్వాల, వీర జ్వాల, దైవ జ్వాల, దావాగ్ని జ్వాల, జీవజ్వాల, ప్రాణజ్వాల. అబ్బా, జ్వాలలో ఇన్ని రకాలనే మనం ఎప్పుడైనా అనుకున్నామా? అసలు ఆ ఊహ వస్తుందా? ఏం రాశాడు శ్రీమణి, సూపర్ అనమాట. పాట అంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే, ఒక అటవిక జాతికి చెందిన వ్యక్తులు సంథింగ్ లోక కళ్యాణం కోసం సమిధలుగా మారడానికి ఎంతో తెగింపుతో సిద్ధంగా ఉన్నారు, ఉంటున్నారు, ఉంటారు అన్నట్టుగా ఈ పాట అంతా విన్న తర్వాత నాకు అనిపించింది. ఆ తెగకు చెందిన వ్యక్తులు ఏం చెప్తున్నారంటే, ఈ మట్టి పుట్టే ముందే ఇక్కడ పుట్టింది మేమే, అంకెలు పుట్టక ముందే లెక్కలు కనిపెట్టింది మేమే, కొండెక్కనీయకుండా ఈ నిప్పుని కాచామే, పెనుముప్పే ముందున్న భయపడిని తెగరా మేమే అనే లైన్స్ అయితే మాత్రం వీళ్ళు ఒక కార్యం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు తెగించి ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండి, కొండెక్కనీయకుండా ఈ నిప్పుని కాచేది మేమే అనే లైన్ అయితే ఉంది చూసారా. దేవుడి ముందు దీపం పెడితే దీపం ఆరిపోతే ఆ దీపం ఆరిపోయిందనే మాట వాడడం ఎంతో అపచారంగా భావిస్తాం మనం. దాన్ని ఆ పదంతో వాడకుండా కొండెక్కింది అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తాం అనమాట. ఈ నిప్పుని కాచేది మేమే, కొండెక్కనీయకుండా అంటే ఆ నిప్పుని ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు కాపాడుతూ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. చాలా బాగుంది ఈ లైన్ అయితే మాత్రం, చాలా చాలా బాగా నచ్చేసింది నాకు. ఇంకా ఆ తర్వాత సూర్య క్యారెక్టర్ ద్వారా ఒక లైన్ ఉంది. రా ఒక తీపట్టి రా, రొమ్మెత్తి పెట్టిరా, దండెత్తి కొట్టరా రా రా, రా ఒక తీపట్టి రా, రొమ్మెత్తి పట్టిరా, దండెత్తి కొట్టరా రా రా. మిగతా వాళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తుంటాడు, ఇన్స్పిరేషన్ ఇస్తూ ఉంటాడు. ఎక్కడ కూడా నిరుత్సాహానికి, నిస్పృహకి గురి కాకుండా మనం ఒక పని చేయడానికి ఉన్నాము కాబట్టి మనం దానికోసమే నిబద్ధులై ఉండాలి అన్న తెగింపుని వాళ్ళలో రగిలించేలాగా ఈ లైన్స్తో అతను వాళ్ళని ఉత్తేజపరుస్తున్నట్టుగా నాకు అనిపించింది. గూస్ బంప్స్ అనమాట. ఇంకా చరణం విషయానికి వస్తే, చరణంలో ఏం చెప్తున్నాడంటే, సుడిగాలులు వడగాలులు విలయాన్ని విసిరినట్టుగా చెప్తున్నారు. అట్లాగే జడివానలు ప్రళయాన్ని జల్లుతున్నాయంట ఆగని పిడుగులతో. పిడుగాగని జడివానలు జల్లెను ప్రళయం అనేటువంటి లైన్ బాగుంది. అలాగే ఆకాశం పాతాళం మింగేలా చూస్తున్నా వణికించి నిలబడిన వాళ్ళం, ఆకాశాన్ని వణికించి నిలబడిన వాళ్ళు ఈ తెగకు చెందిన వాళ్ళు అన్నట్టుగా అతను మోటివేట్ చేయడం ఏదైతే ఉందో సూపర్ అనమాట. బడబాగ్నిల ఒడిలో పడి పెరిగిన వాళ్ళం అని చెప్తున్నాడు. వాళ్ళు ఆ నిప్పుల్లోనే పుట్టారు, ఆ నిప్పుల్లోనే పెరిగారు, ఆ నిప్పుల్లోనే సమిధలైపోతారు అనే అర్థం అనమాట. బడబాగ్నిల ఒడిలో పడి పెరిగిన వాళ్ళం, జఠరాగ్నుల జడిలో పడి నలిగిన వాళ్ళం. ఈ లైన్ అయితే మాత్రం, అంటే జఠరాగ్ని ఎక్కడ ఉంటుంది? మన కడుపులో ఉంటుంది. ఆకలి మంటలు అనేది ఏదైతే ఉందో అది, దానికి వాడే పదం జఠరాగ్ని. ఆ జఠరాగ్నుల మంటల్లో పడి నలిగిన వాళ్ళు ఈ తెగవాళ్ళు. అంటే ఆకలి కేకలు కూడా వాళ్ళకి తెలుసు, అయినా సరే ఈ కార్యం కోసం అలా నిబద్ధులై ఉంటారు అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. పంచాగ్నుల కోరలతో మన పంచప్రాణాలే పోరాడి గెలిచిన వాళ్ళం అని చెప్తున్నాడు. పంచ అగ్నుల, 5 రకాల అగ్నుల కోరల్లో పోరాడి గెలిచిన వాళ్ళం మనం అన్నట్టుగా వాళ్ళలో స్ఫూర్తి నింపడం ఏదైతే ఉందో చాలా బాగా ఉంది. చాలా చాలా బాగుంది. శ్రీమణి చాలా బాగా రాశాడు. ఎగసిపడే అగ్గి జలం, మీద పడే కొండ బిలం, దాటగల గుండె బలం మనకి ఓ వరం. అంటే ఈ తెగ వాళ్ళకి వరం ఏంటంటే, ఏదైనా సరే కొండ మీద నుంచి రాళ్ళు వచ్చినా, అగ్ని కీలలు ఎగసిపడ్డా వాటిని దాటగలిగేంత గుండె బలం వీళ్ళకి ఉంది. అది మన జాతికి ఒక వరం అన్నట్టుగా అక్కడ చెప్పడం జరిగిందనమాట. మొరటుతనం, మొండిగటం, ఎరుగుమట, ఏ కపటం తెలియనటువంటి వాళ్ళు ఈ అటవిక జాతికి చెందిన గిరిజన ప్రజలు. మొండిఘటాలాగా ఉంటారు, కానీ కపటం ఏంటో తెలియదు వాళ్ళకి. అమాయకులు అని అనడం కాదు, కానీ మోసం చేయడం తెలియదు వాళ్ళకి. అంటే నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు ఒక కార్యం కోసం అన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. నిప్పులతో చెలగటం మనకి సంబరం అనే లైన్ అయితే ఉంది. అదో రకం అంతే. నిప్పులతో చెలగటం వాళ్ళకి సంబరం అంట. ఇంకా వీళ్ళ లక్షణం గురించి ఏం చెప్తున్నారంటే, మా తెగ వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్తున్నారంటే, అగ్గిసెగ, వాయుసెగ, నీటి సెగ, రాతి సెగ, ఒక్కటిగా ఎదురైన బెదురు ఎరగమే అంటున్నారు. మొత్తం పంచభూతాలు ఒక ఆకాశం తప్పితే మిగతా 4 అగ్గిసెగ, రాతి సెగ,
నీటి సెగ, వాయు సెగ, ఈ సెగలన్నీ కూడా ఒకటిగా కలిసి వీళ్ళ మీదకి ఎగబడినా సరే బెదురే ఎరగం మేము తిరగబడి అంతే తెగింపుతో పోరాడతామన్నట్టుగా అది మా లక్షణం అన్నట్టుగా చెప్తున్నారు ఈ లైన్తో. అగ్నికణం వీరగుణం అణువణువు బతుకురణం ఆయుధమై అణిచేసే ఆటవికులమే అనే లైన్తో ఈ సాహిత్యం అయితే పూర్తవుతుంది. బతుకే వాళ్ళకి ఒక యుద్ధం, ఆ యుద్ధాన్ని ఆయుధంగా చేసేసి వీళ్ళు పోరాడతారు, అలాంటి ఆటవికులం మేము అన్నట్టుగా సాహిత్యం చెప్పడం అయితే మాత్రం చాలా చాలా బాగుంది. హీరో ఎలివేషన్ సాంగ్సే కాదు, ఇక్కడ చాలామంది హీరోలు ఉన్నారన్నమాట. ఈ అటవిక జాతి మొత్తం హీరోనే, ఈ కథకు సంబంధించి వాళ్ళే హీరోలు కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది హీరోల ఎలివేషన్ టోటల్గా ఆ జాతి మొత్తాన్ని గొప్పగా చిత్రీకరిస్తూ వాళ్ళ గుణగణాలు, వాళ్ళ ధైర్య సాహసాలు, వాళ్ళ తెగింపు ఇవన్నీ కూడా ఈ పాట రూపంలో మనకు అందించారు. వాళ్ళని మోటివేట్ చేసేలాగా సూర్య క్యారెక్టరు మధ్యలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంది సాహిత్యం. ఇకపోతే సంగీతం విషయానికి వద్దాం. ఈ సంగీతాన్ని అందించింది రాక్ స్టార్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్. ఏమన్నా ఉందా, ఎంత బాగా సింపుల్గా ఉంది, క్యాచీగా ఉంది. ఫస్ట్ టైం వినగానే నాకైతే గూస్ బంప్స్ అనిపించింది. చాలా ఈజీగా రా ఓ కత్తి పట్టిర్రా, ఏం ఇన్స్పిరేషన్ వస్తాడు, ఓ కత్తి పట్టుకుని రా, రొమ్మెత్తుకుని రా, దండెత్తి కొట్టరా అని చెప్పి ఆ క్యాచీగా ఉంది ఆ లైన్స్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. ఇంకా సింగర్స్ విషయానికి వస్తే ఈ పాటను పాడింది అనురాగ్ కులకర్ణి అండ్ దీప్తి సురేష్. ఫిమేల్ వెర్షన్కి సంబంధించిన లిరిక్స్లో కూడా ఆ అమ్మాయి వాయిస్ ఆ సాహిత్యానికి తగినట్టుగా, ఆ సిచ్యువేషన్కి తగినట్టుగా చాలా చక్కగా మ్యాచ్ అయింది. పర్ఫెక్ట్ వాయిస్. అనురాగ్ కులకర్ణి గురించి కొత్తగా చెప్పుకోవడానికి ఏం లేదు. నెంబర్ 1 సింగింగ్, చాలా బాగుంది అతని వాయిస్. దృశ్యపరంగా మాట్లాడుకుంటే ఫైర్ బ్యాక్గ్రౌండ్లో ఈ పాటని పిక్చరైజ్ చేయడం జరిగింది. కొరియోగ్రఫీ చాలా సింపుల్గా ఉన్న ప్రేమ్ రక్షిత్ చాలా ఒక మంచి స్టెప్ అయితే కంపోజ్ చేశాడు. రా ఒక తిప్పటి రా, ఆ హుక్ లైన్ వచ్చినప్పుడు వేసే స్టెప్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈ పాటలో సూర్య హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ అయితే మాత్రం ఒక రేంజ్లో ఉన్నాయి, మామూలుగా లేదు. ఇది ఈ పాట గురించి నా అభిప్రాయాన్ని మీతో షేర్ చేసుకుందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మళ్ళీ మరొక పాటతో కలుసుకుందాం. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. జై హింద్.